నమస్తే వెల్కమ్ టు వేగా 9 న్యూస్. విశాఖ పీడీఎస్ రైస్ గురించే ర్యాపిడ్ కిట్స్ ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్ సౌరభ్ గౌర్. నాదెండ్ల మనోహర్ మంత్రి గత సంవత్సరం కాకినాడ పోర్టులో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై అధ్యయనం చేసి చర్యలు చేపట్టాం. కాకినాడ నుండి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి మన దేశానికి చెందిన పీడీఎస్ రైస్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలల్లో 5,65,000 క్వింటాలు స్వాధీనం చేసుకున్నాం. వీటి విలువ 245 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వంతో పోలిస్తే 5 ఏళ్లలో ఇలాంటి చర్యలు వైసీపీ తీసుకోలేదు. పీడీఎస్ రైస్ ఎగుమతులపై చర్యలు చేపట్టిన తర్వాత విశాఖ పోర్ట్ నుండి కూడా ఎగుమతులు జరుగుతున్నాయని గుర్తించామన్నారు. సో ఇది ఫోర్టిఫికేషన్ చేసుకొని దీంట్లో ఐరన్ ఫోర్టిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఐరన్ ఫోర్టిఫికేషన్ చేయడం వల్ల మరియు ఇంకా మల్టీ విటమిన్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఇదే అంటే రెండు విధంగా ఇది పనికి వస్తూ ఉంది. ఒకటి దీనివల్ల న్యూట్రియంట్స్ పెరుగుతూ ఉన్నాయి. రెండోది ఇది ఐడెంటిఫై చేయడానికి కూడా పనికి వస్తూ ఉంది. సో ఇది ఒకవైపు నాన్ ఫోర్టిఫైడ్ రైస్ పెట్టామండి. ఏదైతే సామాన్యంగా మీరు వేరే దుకాణాల నుంచి కొంటూ ఉంటారో, ఇంకొకటి ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతే ప్రభుత్వం పరంగా ప్రత్యేకంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఫోర్టిఫైడ్ రైస్ మాత్రమే బికాజ్ దీంట్లో ఈ కర్నల్స్ ఉన్నాయి, ఇవి కూడా రైస్తోనే తయారవుతాయి. రైస్ ఏదైతే పౌడర్ చేసుకొని మళ్ళీ దాంట్లో ఐరన్ మరియు మల్టీ విటామిన్స్ కలుపుకుంటారు. దాన్ని మైక్రోన్యూట్రియంట్ మిక్స్ అంటారండి. ఆ మిక్స్ పెట్టిన తర్వాత మళ్ళీ రైస్ కర్నల్స్ లాగానే తయారు చేస్తారు. సో ఆ విధంగా ఇంకా తినడానికి కానీ దేనికి కూడా సేమ్ టేస్ట్ అనమాట. చూడడానికి మాత్రమే పైన ఫోర్టిఫికేషన్ జరుగుతుంది కాబట్టి దానికి కొద్దిగా రంగు కొద్దిగా ఇంకా తెల్లగా ఉంటుంది, చూడడానికి కొద్దిగా ఇంకా తేడా కనిపిస్తుంది. కానీ చూడటంతో పాటు ఇంకా మనం కోర్టుకి వెళ్తూ ఉంటే మేము అక్కడ టెస్ట్ ఏ విధంగా చేశారని అవి అన్నిటిని నిరూపించుకోవడానికి ఇది ఫోర్టిఫైడ్ అని కొద్దిగా ఇంతకుముందు ఇబ్బంది ఉండే, అంటే విజువల్ ఇన్స్పెక్షన్తో టెస్ట్ చేసుకునే వాళ్ళం. అది కాకుండా ఇంకా తర్వాత ల్యాబ్కి పంపించేస్తూ ఉంటే అక్కడ కూడా దాదాపు ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ కాకినాడలో రైస్ కొట్టుకున్నారు, దానికి సంబంధించి షిఫ్ట్ కూడా వేశారు. ఆ షిఫ్ట్లో 6 సార్లు అధికారులు మార్చారు. షిఫ్ట్ ఇంతకీ దర్యాప్తు చేస్తారా చెయ్యరా దాని మీద ఏదో ఒక అనుమానం అయితే ప్రజల్లో ఉంది. మీరు ఫస్ట్ స్టార్టింగ్ అది ఫోర్స్ చివరిలో లేదని అంటే షిఫ్ట్ పర్యవేక్షణ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి ఒక సీనియర్ అధికారిని నియమించారు. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది అధికారులు తీసుకున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది తీసుకున్నారు. కొన్ని సమావేశాలు జరిగినాయి. అయితే ప్రస్తుతం సిట్కి ఇతర బాధ్యతలు కూడా అప్పచెప్పారు కాబట్టి కొంతవరకు ప్రయారిటీ ఆ కార్యక్రమం అవ్వగానే తీసుకుంటామనే సమాచారం మా దగ్గర ఉంది. సో డెఫినెట్గా దట్ విల్ కంటిన్యూ. దే విల్ కమ్ అప్ విత్ పాజిటివ్ రిజల్ట్స్ చేస్తారు. స్మార్ట్ కార్డ్స్ ఏమిటి తీసుకొచ్చారు. స్మార్ట్ కార్డ్స్లో చాలా మంది ఎక్కువ పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు. అలాంటి ఒక ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు కాశీబుక్లో ఉండే వాళ్ళు వచ్చేసి వైజాగ్లో సెటిల్ అవుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న సరుకును కూడా మనం ఖచ్చితంగా సూక్ష్మంగా చూడాలి. ఎందుకంటే మన ప్రాంతాల నుంచి ఎగుమతి అవుతున్నప్పుడు మనకు ఆ చెడు పేరు రాకూడదు. ఇందులో ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్లో రాజీ పడినట్టు ఎవరైనా కానివ్వండి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పకుండా మేము సీరియస్గా తీసుకుంటాం. అధికార యంత్రాంగాన్ని కూడా అదే చెప్పారు. ఎక్కడ కూడా ఉపేక్షించాం. ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మనకు. సో 100% ఆ మార్పు తీసుకొచ్చే విధంగా ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకునే విధంగా మేము రైతాంగం దగ్గర నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని మంచి క్వాలిటీ సరఫరా చేసేటట్టు మా వంతు మేము ప్రతిరోజు కృషి చేస్తూనే ఉన్నాం. మిల్లలతో కూర్చుంటున్నాం, ఎఫ్సిఐతో కూర్చుంటున్నాం. ఆ చర్చల్లో మేము ఏ విధంగా మేము దీన్ని మెరుగుపరచచ్చు, వినియోగదారులు పొరపాటున తెలియక ఇంత హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న బియ్యాన్ని తక్కువ ధరకు అందిస్తుంటే ప్రభుత్వానికి కూడా దీనిపైన ఒక ఆందోళన వస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం ఈ సంవత్సర కాలంలో. అందులో భాగంగా ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాం మొబైల్ కిట్స్ తీసుకొచ్చాం.
ఈ మొబైల్ కిట్ వచ్చేదానికంటే బెస్ట్ కదా సార్, అది ఆలోచన చేయండి ఒకసారి. దయచేసి మీరు నంబర్ నోట్ చేసుకోండి. 1967 టోల్ ఫ్రీ నంబర్ రెడీగా ఉంది, ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. కాల్ సెంటర్ ఉంది. ఏమంటే కొంచెం మీరు కూడా చూడాలండి. ప్రతి రైస్ కార్డు వెనకాల ఆ నంబర్ చాలా బోల్డ్ గా రాసి ఉంటుంది. ఎటువంటి హెల్ప్ లైన్ కావాలన్నా కస్టమర్ హెల్ప్ లైన్ లాగా మేము ఏర్పాటు చేసాం. అదే కాకుండా మన మిత్ర యాప్ ద్వారా మీరు PGRS కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మా కమిషనర్ గారికి, మా MD గారికి మీరు ఎప్పుడైనా సరే ఎటువంటి సమాచారం అయినా మీకు పంపించాలనుకున్నా మీరు పంపించవచ్చు. రెస్పాండ్ స్మార్ట్ కార్డ్ సర్వర్ సమస్య ప్రధానంగా ఉంది. చాలా మంది రీచ్ చేస్తుంటారు. అసలు బ్యాంక్ దగ్గర నాకు వినపడడం లేదు. సార్ ఇప్పుడు తీసుకుంటాం. సర్వర్ సమస్య ప్రధానంగా ఉంది, లేట్ అవుతుంది చెప్పి కొంతమంది దాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే కొన్ని జిల్లాల్లో మొబైల్ టవర్స్ మాకు అందుబాటులో లేని జిల్లాలో కొన్ని సమస్య వచ్చిందండి. దానిపైన చాలా లోతుగా 140 మొబైల్ టవర్స్ ఐడెంటిఫై చేసాం. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన కూడా ఆర్డర్స్ ఇచ్చారు. నా తెలిసినంతవరకు ASR జిల్లాలోనూ కొన్ని మాన్యం జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో జరిగిన విషయం మా దృష్టికి వచ్చి మేము కూడా వెళ్ళాం ఫీల్డ్లో. సో ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసాం. ఐ థింక్ బై దిస్ మంత్ అండ్ అది కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. కంప్లీట్ క్లియర్. సార్ ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి రైస్ డెలివరీలో బాగా లేట్ అవుతుందండి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2. దానివల్ల స్టేజ్ 2 కాంట్రాక్ట్ ఇబ్బంది పడుతున్నాడు, డీలర్ ఇబ్బంది పడుతున్నాడు, కార్డుదారు ఇబ్బంది పడుతున్నాడు. టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. మీరు ఎవరు దాన్ని అంత సీరియస్గా యాక్ట్ చేయట్లేదేమని ఒక డీలర్ నుంచి ఒక అభిప్రాయం. మాకు ఒక వెల్ ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఉందండి. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేము సరఫరా చేసిన తర్వాత 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మేము మొత్తం ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం. ఇందులో మీరు అన్నట్టు స్టేజ్ 1 ట్రాన్స్పోర్ట్, స్టేజ్ 2 ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటాయి. ఆ లోపాలు కానీ ఏమైనా సమస్యలు కానీ వస్తే ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో లేదు అనేది బయట కూడా ఉంది. ఈపీడీఎస్ బియ్యం మీద దానిపైన ఎటువంటి చర్య తీసుకోవాలి? సంస్థలు తీసుకొచ్చినప్పుడు కొంచెం సమయం పడుతుందండి. ఒక మార్పు అనేది ఖచ్చితంగా మొదలైంది. చాలా లోతుగా అధ్యయనం చేసి అంతర్జాతీయ సంస్థలతో మన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా న్యూట్రిషన్ వాల్యూ పెంచాలి, ప్రతి మానవుడికి ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం భారతదేశం అని ఆలోచించి ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ అంటారు, FRK అంటారండి. వాటిని 1% ప్రతి బస్తాలో కూడా కలుపుతాం. దాంట్లో అనేక వైటమిన్స్ ఉంటాయి. మన బాడీకి ఉపయోగపడే ఆ కర్నల్స్ని తెలియక కొంతమంది ప్లాస్టిక్ రైస్ వచ్చిందనే భావన వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే బియ్యంతో పాటు 100 కిలోల బియ్యంలో 1 కిలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ కలుపుతాం. పౌష్టికాహారం పెంచడానికి కోసం మనకు రావాల్సిన న్యూట్రియంట్స్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్లైన్స్ ప్రకారంగా ఇది జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం. సో ఖచ్చితంగా మీ సలహాలు, సూచనలు ఇందులో కరెక్ట్. రాబోయే రోజుల్లో కూడా నేను ఇంకో మాట ఇస్తున్నాను, మీకు బహిరంగానే చెప్తున్నాను. ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా మీరు క్వాలిటీ కూడా చూస్తారు, మీరు మెరుగుపడే విధంగా. సో ఆ మెరుగుపడిన బియ్యాన్ని మేము ప్రజలకు అందిస్తున్నప్పుడు ఈ ఒక సిస్టమేటిక్ క్యాంపెయిన్ ఒకటి తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన కలిగే విధంగా తప్పకుండా మేము ఆ కార్యాచరణ రూపొందిస్తాం. Sir, how much rice is sold and how much rice is eaten among the 4 crore odd cards you have? See, today we have distributed smart rice cards also. For the first time, these rice cards have QR codes also. So we are able to get technical data on a real-time basis now. We know exactly where you have gone and taken your ration from which shop, and how much has that fair price shop dealer